ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ మెటల్ కటింగ్ అండ్ కటింగ్ టూల్స్. మెటల్ కటింగ్ వచ్చేసరికి మనకి 2 టైప్స్‌లో జరుగుతది. ఇక్కడ మనకి మెటల్ కటింగ్ అనేది ఆర్థోగోనల్ కటింగ్, ఆబ్లిక్ కటింగ్. ఆర్థోగోనల్ కటింగ్ అంటే 2 డైమెన్షనల్ కటింగ్. ఆబ్లిక్ కటింగ్ అంటే 3 డైమెన్షనల్ కటింగ్. దీంట్లో వచ్చేసరికి ఆర్థోగోనల్ కటింగ్ వచ్చేసరికి మనకి కటింగ్ టూల్ అనేది కటింగ్ ఎడ్జ్ అనేది ఫీడ్ మూవ్‌మెంట్‌కి అంటే వర్క్ పీస్‌కి 90 డిగ్రీస్‌లో మనకి మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది జరుగుతది. అంటే కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ ఈజ్ నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ టూల్ ఫీడ్ ఆర్ వర్క్ ఫీడ్. టూల్ ఫీడ్‌కి గాని, వర్క్ ఫీడ్‌కి గాని మనకి ఆ డైరెక్షన్‌లో కరెక్ట్‌గా చూసుకున్నట్టయితే మనకి ఇది 90 డిగ్రీస్‌లో కట్టడం జరుగుతుంది. అలాగే ఆబ్లిక్ కటింగ్ వచ్చేసరికి మనకి కటింగ్ టూల్ ఈజ్ కటింగ్ ఎడ్జ్ అనమాట. కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కాకుండా అదర్ యాంగిల్ అనమాట. టు ద డైరెక్షన్ ఆఫ్ ఫీడ్ ఆర్ వర్క్ ఫీడ్. అంటే ఇక్కడ టూల్ ఫీడ్కి కానీ వర్క్ ఫీడ్కి కానీ డైరెక్షన్లో మనకి 90 డిగ్రీస్ కాకుండా వేరే అక్యూట్ యాంగిల్ అంటే అదర్ దాన్ 90 డిగ్రీస్ అలా కనుక కటింగ్ అవుతుందని మనం ఆబ్లిక్ కటింగ్ అంటాం అనమాట. ఆర్థోగోనల్ కటింగ్ ఎగ్జాంపుల్స్ ఇవి మనకి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతున్నాడు. ఆర్థోగోనల్ కటింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్టెప్ టర్నింగ్ కానీ 90 డిగ్రీస్లో అనమాట. లేకపోతే షోల్డర్స్ కట్ చేయడం, లేకపోతే ఇవి స్లాటింగ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ కటింగ్స్ మనకి దీంట్లో వస్తాయి. ఆబ్లిక్ కటింగ్ మనకి డ్రిల్లింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. డ్రిల్లింగు, మిల్లింగు, గ్రైండింగు ఇలాంటి ఇంక్లైన్ కటింగ్స్ అనేది ఆబ్లిక్ కటింగ్లోకి వస్తాయి. ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో డ్రిల్లింగ్ అడుగుతున్నాడు. డ్రిల్లింగ్ అంటే మనకి ఆబ్లిక్ కటింగ్ అని అర్థం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఆర్థోగోనల్ కటింగ్ అంటే ఇది 90 డిగ్రీస్లో ఎలా కట్ అవుతుంది చూడండి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది టూలు, ఆ కటింగ్ ఎడ్జ్ అనేది ఇక్కడ ఫీడ్కి కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉంది. ఇక్కడ చూడండి ఆబ్లిక్ కటింగ్లో మనకి 90 డిగ్రీస్ కాకుండా సమ్ ఇంక్లైన్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రెడ్ అనేది చిప్ రెడ్ కలర్లో ఉన్నది. ఇది మనం చూసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుద్ది డైరెక్షన్ అనేది ఎలా ఉంది, ఎలా కట్ అవుతుంది. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ చిప్స్ చూసుకున్నట్టయితే మనకి 3 టైప్స్ ఉంటాయండి. కంటిన్యూస్ చిప్స్, డిస్కంటిన్యూస్ చిప్స్, బిల్టప్ చిప్స్. ఈ 3 టైప్స్. ఇందులో నెక్స్ట్ థియరీ ఆఫ్ చిప్ ఫార్మేషన్. అసలు చిప్ అంటే ఏంటంటే మనకి ద కటింగ్ టూల్ రిమూవ్స్ ద మెటల్ ఫ్రమ్ వర్క్ పీస్. మనం ఏదైతే కటింగ్ టూల్ని ఇచ్చేసి ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేస్తాం వర్క్ పీస్ నుంచి, ఆ ఎక్సెస్ మెటీరియల్ని మనం చిప్స్ అంటున్నాం అనమాట. అవి మనకి రిమూవల్ అయ్యేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్ కింద రిమూవ్ అవుతాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ టూల్ అడ్వాన్సెస్ ఇన్ ద వర్క్ పీస్, ద మెటల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టూల్ ఈజ్ కంప్రెస్డ్. అంటే మనం టూల్ని వర్క్ పీస్ మీద కంప్రెస్ చేస్తాం. వెన్ ద కంప్రెషన్ లిమిట్ ఆఫ్ ద మెటల్ ఈజ్ ఎక్సీడెడ్. అంటే ఈ కంప్రెషన్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుంది. ఎంతవరకు అంటే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ చూసారు కదా. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లోనే ఫస్ట్ ఏంటి వస్తుంది, ప్రొపోర్షనల్ లిమిట్ వస్తుంది. తర్వాత ఎలాస్టిక్ లిమిట్ లేదా ప్లాస్టిక్ లిమిట్ అనేది వస్తుంది. అంటే ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత మనకి మెటల్ కటింగ్ అనేది జరుగుతుంది. ఎలాస్టిక్ లిమిట్ దాటిపోయి ప్లాస్టిక్ లిమిట్లో, అందుకని కంప్రెషన్ లిమిట్ ఎక్సీడ్ అయిపోయి ప్లాస్టిక్ స్టేట్లోకి వెళ్తుంది. ఇలా చేయడం వల్ల మనకి మెటీరియల్ సపరేషన్ అవుతుంది వర్క్ పీస్ నుంచి. అయితే ఇక్కడ సపరేషన్ అయ్యే జోన్ని మనం ఏమంటున్నాం అంటే షీర్ ప్లేన్ అంటున్నాం. అంటే ఇక్కడ షీరింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. వర్క్ పీస్కి టూల్కి మధ్యన షీరింగ్ జరిగితేనే అక్కడ మెటల్ రిమూవల్ జరుగుతుంది. ఆ షీరింగ్ అయ్యే జోన్ని మనం షీర్ ప్లేన్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టూలు మనకు ఒక కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది వర్క్ పీస్ని ఈ డైరెక్షన్లో మనం మూవ్ చేస్తున్నప్పుడు కటింగ్ టూల్ కానీ లేకపోతే ఒక డైరెక్షన్లో మూవ్ చేస్తున్నప్పుడు మనకి చిప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఉన్నదే షీర్ డాట్ లైన్స్ ఉన్నాయి కదా, అది షీర్ ప్లేన్ అంటూ ఉంటాం. డాట్ కలర్స్లో ఉన్నది గ్రీన్లో ఉన్నది డాట్ కలర్స్లో, అది షీర్ ప్లేన్. ఆ ప్లేన్కి ఈ వర్క్ పీస్ సర్ఫేస్కి ఉన్నది షీర్ యాంగిల్. ఇక్కడ మనం చిప్ థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకి వచ్చిన థిక్నెస్ అది మనం చూద్దాం నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఇది ఇంకో ఎల్లో కలర్లో ఉంది కదా సెకండరీ షీర్ జోన్. సెకండరీ షీర్ జోన్ అంటే మనకి ఈ చిప్కి ఈ టూల్ యొక్క సర్ఫేస్కి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది కదా, దాన్ని మనం సెకండరీ షీర్ జోన్ అంటాం. ఇది వచ్చేసరికి సెకండరీ షీర్ జోన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ సెకండరీ అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి సెకండరీ షీర్ జోన్ ఫ్రిక్షన్ బిట్వీన్ చిప్ అండ్ టూల్ యాజ్ ద చిప్ స్లైడ్స్ అలాంగ్ ద రేక్ ఫేస్ ఆఫ్ ద టూల్. రేక్ ఫేస్ అంటే మనకి ఫేస్ ఆఫ్ ద టూల్ నుంచి మనకి స్లిప్ స్లైడ్ అవుతుంది కదా, ఆ స్లైడ్ అయ్యే జోన్ని మనం సెకండరీ షీర్ జోన్ అంటున్నమాట. ఇది మనకి చిప్ థిక్నెస్ని మనం 2 టైప్స్లో మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకి చిప్ థిక్నెస్ టీఓ అంటే చిప్ ఫార్మేషన్ కన్నా ముందు మనకి అయ్యేది.
అంటే ఈ కటింగ్ టూల్ని మనం డెప్త్ చేస్తాం కదా, రేడియల్ డిస్టెన్స్గా తీసుకుంటే సర్ఫేస్ నుంచి కిందకి, ఈ కిందకి టూల్ నుంచి తీసుకుంటే మనకి టూల్ ఎడ్జ్ నుంచి అది టీఓ. అలాగే షీర్ జోన్ అంటే ఇక్కడ షీర్ ప్లేన్ ఉంది కదా, ఆ షీర్ ప్లేన్ నుంచి మనకు చిప్ థిక్నెస్ టీసీ. అది దానికి దీనికి లెంత్లు తేడా ఉంటాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు టీసీ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లేన్ యాంగిల్లో మనకి ఈ టీఓ కన్నా ఈ చిప్ ప్లేన్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది చూడండి, షీర్ ప్లేన్. ఆ షీర్ ప్లేన్ ఎంత ఉందో కరెక్ట్గా చిప్ థిక్నెస్ అంత ఉంటుంది అన్నమాట. అందుకనే టీసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టీఓ. అంటే ఇక్కడ మనకు చిప్ అనేది ఫామ్ అయ్యేది షీర్ ప్లేన్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి అందుకే ఎప్పుడు టీఓ కన్నా టీసీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే టీఓ అంటే చిప్ థిక్నెస్ బిఫోర్ చిప్ ఫార్మేషన్, అదే టీసీ అంటే చిప్ థిక్నెస్ ఆఫ్టర్ చిప్ ఫార్మేషన్ అనమాట. ద చిప్ ఈజ్ ఫార్మ్డ్ అలాంగ్ ద షీర్ ప్లేన్. అంటే ఇక్కడ షీర్ ప్లేన్ మీద చిప్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని టీసీ అంటామంట. అయితే ఇక్కడ రేషియో మనకి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం చిప్ థిక్నెస్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీఓ బై టీసీ. ఇక్కడ ఇప్పుడు టీఓ అనేది తక్కువ ఉంటుంది చూడండి, ఇక్కడ టీఓ అనేది ఫస్ట్ ఇప్పుడు తక్కువగా ఉంటుంది, టీసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే టీఓ బై టీసీ. అంటే ఈ రేషియో ఇప్పుడు పైన ఇప్పుడు చిన్న నెంబర్ ఉందనుకోండి, లెస్ దెన్ 1 వస్తుంది ఇప్పుడు. అందుకని చిప్ థిక్నెస్ రేషియో ఇప్పుడు ఆల్వేస్ లెస్ దెన్ 1. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ చిప్స్, ఇది ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. డిస్కంటిన్యూస్ చిప్స్, అలాగే కంటిన్యూస్ చిప్స్ విత్ బిల్టప్ ఎడ్జ్. ఈ 3 టైప్స్. మనకి బిల్టప్ ఎడ్జ్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్రిటిల్ మెటీరియల్స్ని మనం మెషినింగ్ చేసేటప్పుడు మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, బ్రిటిల్ మెటీరియల్స్. అలాగే నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే ఇది డిఫరెంట్ రీజన్స్ మనకి ఇచ్చినాయి. డిస్కంటిన్యూస్ చిప్స్ ఫామ్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ బ్రిటిల్ మెటీరియల్ అయి ఉండాలి, నెక్స్ట్ లో కటింగ్ స్పీడ్ అయి ఉండాలి, లార్జ్ ఫీడ్ డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చినప్పుడు కూడా డిస్కంటిన్యూస్ చిప్స్ వస్తాయి. అలాగే హై టూల్ చిప్ ఫ్రిక్షన్, లో అండ్ ఆర్ నెగిటివ్ రేక్ యాంగిల్స్. వీటిలో ఏదున్నా సరే మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా బ్రిటిల్ మెటీరియల్స్ని మనం మెషినింగ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ చిప్స్ ఫామ్ అవుతాయని ఇస్తాడు ఎగ్జామ్స్లో, డిస్కంటిన్యూస్ చిప్స్. లేకపోతే ఈ ఎగ్జాంపుల్స్ బ్రిటిల్ మెటీరియల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి, క్యాస్ట్ ఐరన్, లేకపోతే గ్లాసు, బ్రాసు, ఇలాంటివి మనకి బ్రిటిల్ మెటీరియల్స్. ఇలాంటి మెషినింగ్ చేసినప్పుడు కూడా మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ వస్తాయి, అవి కూడా అడుగుతాడు ఎగ్జామ్స్లో. క్యాస్ట్ ఐరన్ మెషినింగ్ చేసేటప్పుడు ఏ టైప్స్ ఆఫ్ చిప్స్ వస్తాయంటే మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ అని గుర్తుంచుకోవాలి. అలాగే డిస్కంటిన్యూస్ చిప్స్ అంటే మనకి వెన్ బ్రిటిల్ మెటీరియల్స్ లైక్ క్యాస్ట్ ఐరన్ ఆర్ కట్, ద deformed material gets fractured very easily and thus the chip produced in the form of discontinuous segments. అంటే మనం క్యాస్ట్ ఐరన్ చేసినప్పుడు ఇవి డిస్కంటిన్యూస్ చిప్స్ అంటే డిస్కంటిన్యూస్ సెగ్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ డిస్కంటిన్యూస్ చిప్స్ అంటే మనకి బెటర్ సర్ఫేస్ ఫినిష్ అంటున్నాం. అలాగే ఈజీ ఫ్రమ్ ద చిప్స్ డిస్పోజల్ వ్యూ పాయింట్. అంటే మనకి డిస్కంటిన్యూస్ చిప్స్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మెషినింగ్ అయిపోయిన తర్వాత అవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మెషిన్ అంతా. అంటే డిస్పోజల్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో. అలాగే నెక్స్ట్ డక్టైల్ మెటీరియల్స్ కనుక డిస్కంటిన్యూస్ చిప్స్ ఫామ్ చేస్తే అది టూల్ లైఫ్ తక్కువ ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అది సరిగ్గా లేకపోయినా కానీ కటింగ్ ఎడ్జెస్ అవి డిస్కంటిన్యూస్ చిప్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడు మనకి డక్టైల్ మెటీరియల్ మెషినింగ్ చేసినప్పుడు. అలాగే డిస్కంటిన్యూస్ చిప్స్కి రీజన్స్ అసలు మనకి అది ఏంటంటే మనకి ఇండికేట్ అనమాట. డిస్కంటిన్యూస్ చిప్స్ వస్తుందంటే దానికి ఇండికేషన్ ఏంటంటే ఈ పాయింట్స్ మనం సమ్మరైజ్ అనమాట గుర్తుంచుకోవాలి. డిస్కంటిన్యూస్ చిప్స్ వస్తుందంటే దానికి ఇండికేషన్ ఏంటంటే మనకి ఆ మెటీరియల్ బ్రిటిల్ మెటీరియల్ అయి ఉండాలి, లేదు సెకండ్ ఆప్షన్ స్మాల్ అండ్ నెగిటివ్ రేక్ యాంగిల్ ఉండాలి, అదైనా మనకు డిస్కంటిన్యూస్ చిప్స్ వస్తాయి. అలా కాకుండా లార్జ్ స్పీడ్, డెప్త్ ఆఫ్ కట్, లో కటింగ్ స్పీడ్ ఇవి ఉన్నప్పుడు కూడా మనకు డిస్కంటిన్యూస్ చిప్స్ వస్తాయి. ఇవి రీజన్స్. ఇవి మొత్తం 3 పాయింట్స్ బాగా గుర్తుంచుకోవాలి మనకి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ కంటిన్యూస్ చిప్స్ అండి. కంటిన్యూస్ చిప్స్ అంటే మనకి ఇవి రీజన్స్ అనమాట. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ చిప్స్ రావడానికి రీజన్ డక్టైల్ వర్క్ మెటీరియల్స్ని చేసినప్పుడు, మెషినింగ్ చేసినప్పుడు, లేదంటే హై కటింగ్ స్పీడ్ ఇచ్చినప్పుడు కూడా మనకి కంటిన్యూస్ చిప్స్ వస్తాయి. స్మాల్ ఫీడ్స్, డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చినప్పుడు, అలాగే షార్ప్ కటింగ్ ఎడ్జ్ చాలా షార్ప్ ఉన్నప్పుడు, నెక్స్ట్ లో టూల్ చిప్ ఫ్రిక్షన్, హై పాజిటివ్ రేక్ యాంగిల్, ఇవి రీజన్స్ అనమాట. ఇవి కూడా వరుసగా గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి కూడా మనకి కంటిన్యూస్ చిప్స్ అనేది రావడం జరుగుతుంది.
ఇవి మనకి కంటిన్యూస్ చిప్స్ ఆర్ నార్మల్లీ ప్రొడ్యూస్డ్ వ్యాన్ మెషినింగ్ ఆఫ్ స్టీల్ అంటే మనకి ఇక్కడ అన్ని స్టీల్స్ కాదు, ఓన్లీ లో కార్బన్ స్టీల్, లేకపోతే మైల్డ్ స్టీల్, లేదంటే రాట్ ఐరన్, లేకపోతే అల్యూమినియం స్టీల్స్, ఇవి డక్టైల్ మెటీరియల్స్ అనమాట. అలాంటి మెటీరియల్స్ చేసినప్పుడు మనకి ఆ స్పీడ్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. హై కటింగ్ స్పీడ్ ఉన్నప్పుడు మనకి కంటిన్యూస్ చిప్స్ రావడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయంటే మనకి రిబ్బన్ టైప్లో మనకి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఇది డిస్కంటిన్యూస్ చిప్స్, కంటిన్యూస్ చిప్స్ వర్క్ పీస్ నుంచి ఇలాగా కంటిన్యూస్గా ఫామ్ అవుతాయి. ఇవి రీజన్స్ అండి, ఇవి మనకి ఇండికేషన్ అనమాట. షార్ప్ కటింగ్ ఎడ్జ్, స్మాల్ చిప్ థిక్నెస్, అలాగే లార్జ్ రేక్ యాంగిల్, హై కటింగ్ స్పీడ్, అలాగే డక్టైల్ మెటీరియల్స్ అండ్ లెస్ ఫ్రిక్షన్ బిట్వీన్, అంటే టూల్కి వర్క్ పీస్కి మధ్యన తక్కువ ఫ్రిక్షన్ ఉండాలి. అలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు మనకి అవి కంటిన్యూస్ చిప్స్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూస్ చిప్స్ అంటే మనకి ఇక్కడ మనకి ఏంటంటే రిమూవల్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ డిస్పోజల్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఇవి కంటిన్యూస్గా ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ వాటికి కానీ పట్టుకోవడం జరుగుతుంది. ఇవి డిస్పోజ్ చేయడం కొంచెం కష్టం అనమాట. అదే మిషన్ ఆపరేటర్కి కానీ మీద పడవచ్చు, లేకపోతే అవి ఫినిష్డ్ కాంపోనెంట్స్కి కర్లింగ్ అంటే చుట్టుకుపోతాయి అనమాట. కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి అలాంటి అబ్స్ట్రక్షన్ రావచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే మనకి అవి సేఫ్టీ కోసం, లేదంటే ఇవి బ్రేక్ అవ్వడం కోసం కొంత ప్రివెన్షన్ అనేది మనకు కావాలి. ఆ ప్రివెన్షన్ అనేది మనకి ఎలా వస్తుందంటే మనకి చిప్ బ్రేకర్స్ని పెట్టి ఆ కంటిన్యూస్ చిప్స్ రాకుండా మనం చూడవచ్చు. అంటే చిప్ బ్రేకర్ అంటే ఇది ఇలా ఉంటుంది మనకి, ఇది చిప్ బ్రేకర్ అంటే ఇవి చిప్ బ్రేకర్స్ అంటాం అనమాట. ఆ చిప్ని కంటిన్యూస్గా రాకుండా బ్రేక్ చేయడాన్ని మనం చిప్ బ్రేకర్స్ అంటాం. దీనివల్ల ఏంటంటే ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఒకవేళ వాడితే కనుక మనం హై స్పీడ్లో ఈ విధంగా కర్లింగ్ అంటే చుట్టుకుపోద్ది రిబ్బన్ లాగా, కంటిన్యూస్గా వస్తుంది. ఇది కర్లింగ్ అంటామన్నమాట. దీంట్లో ఏంటంటే గ్రూవ్ టైప్ వాడాం. ఎప్పుడైతే గ్రూవ్ టైప్ వాడామో మనం ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ చిప్ అనేది ఈ జర్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్ అవుద్ది అనమాట. అలాగే మళ్ళీ కాసేపటికి ఇలా బ్రేక్ అవుద్ది. అలా బ్రేక్ అవడం వల్ల కంటిన్యూస్గా మనకి బ్రేక్ అనేది, దీన్ని బ్రేకర్ అంటాం ఈ కర్వ్డ్ షేప్ని. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి స్టెప్ టైప్లో పెట్టాం. ఇలా స్టెప్ టైప్లో పెట్టినప్పుడు కూడా ఈ బ్రేక్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసరికి మనకి సమ్ డివైస్ని మనం అడిషనల్గా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మీద పెట్టాం. ఇలా పెడతాం వల్ల కూడా మనకి బ్రేక్ అవుతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చిప్ బ్రేకర్. నెక్స్ట్ కంటిన్యూస్ చిప్ విత్ బిల్టప్ ఎడ్జ్. ఇవి డక్టైల్ మెటీరియల్స్కి వస్తాయి. ఇది ఎగ్జామ్స్లో మనకు అడుగుతున్నారు. లాస్ట్ టైం 2 years బ్యాక్ అడిగారు మనకి. కంటిన్యూస్ చిప్స్ విత్ బిల్టప్ ఎడ్జ్ ఏ టైప్ ఆఫ్ మెషినింగ్లో వస్తుందంటే మనకి వైల్ మెషినింగ్ డక్టైల్ మెటీరియల్ లో కటింగ్ స్పీడ్. బాగా గుర్తుంచుకోండి, డక్టైల్ మెటీరియల్స్ లో కటింగ్ స్పీడ్ చేసినప్పుడు మనకి స్పీడ్ ఇందాక ఎక్కువ ఉంటే కంటిన్యూస్ చిప్స్ వస్తాయి. ఆ స్పీడ్ తగ్గించాం అనుకోండి డక్టైల్ మెటీరియల్కి, మనకి కంటిన్యూస్ చిప్ విత్ బిల్టప్ ఎడ్జ్ వస్తుంది అనమాట. ఇలాగా టూల్ చిప్ ఫ్రిక్షన్ కాజెస్ పోర్షన్ ఆఫ్ ద చిప్ అడ్హెర్ ద రేక్ ఫేస్. అంటే మనకి ఫ్రిక్షన్ వల్ల కొంత చిప్స్ ఏమవుతాయంటే ఇవి వర్క్ పీస్ యొక్క చిప్స్ ఈ టూల్ ఫేస్కి మనకి అతుక్కుపోవడం వల్ల మళ్ళీ ఏమవుతాయంటే కాసేపటికి అవి ఈ వర్క్ సర్ఫేస్ మీద డిపాజిట్ అవుతుంది. చూడండి ఇక్కడ పార్టికల్ ఆఫ్ బిల్టప్ ఎడ్జ్ ఆన్ న్యూ సర్ఫేస్. ఈ సర్ఫేస్ మీద డిపాజిట్ అవ్వడం వల్ల మనకి ఆ సర్ఫేస్ అనేది నీట్గా రాదనమాట. ఇవి ఫ్రిక్షన్ వల్ల ఫామ్ అవుతున్నాయి అనమాట. ఏది టూల్కి ఈ యొక్క వర్క్ పీస్కి మధ్య ఉండదు. ఇవి ఏం చేస్తామంటే మనకి మళ్ళీ దీంట్లో చూసుకున్నట్టయితే వెన్ ద మెషినింగ్ ఆఫ్ మెటీరియల్ ఎట్ లో టు మీడియం కటింగ్ ఎడ్జ్ స్పీడ్స్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూల్ అండ్ చిప్ టెన్స్ టు కాజ్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ మెటీరియల్ అడ్హెర్ అంటే అతుక్కుపోవడం, అడ్హెర్ అంటే టు ద రేక్ ఫేస్ ఆఫ్ ద టూల్ నియర్ ద కటింగ్ ఎడ్జ్ దగ్గర ఈ వర్క్ పీస్ కొంత అడ్హెర్ అయిపోవడం వల్ల మనకి ఆ కటింగ్ అబ్స్ట్రక్షన్ రావడం వల్ల సరిగ్గా రాదనమాట మనకి. దీంట్లో ఏంటంటే మనకి ప్రివెన్షన్, ఇది సిన్స్ చిప్ వెల్డింగ్ హ్యాస్ కన్సిడరబుల్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ద టూల్ లైఫ్, పవర్ కన్జప్షన్, సర్ఫేస్ ఫినిష్, ఎవ్రీ అటెంప్ట్ మస్ట్ మేడ్ ప్రివెంట్ ఇట్ అకరింగ్. ఇది వల్ల సర్ఫేస్ ఫినిష్ రాదు, టూల్ లైఫ్ తగ్గిపోద్ది, ఇలాంటివన్నీ ఎఫెక్ట్ ఉంటుంది చిప్ వెల్డింగ్. దీన్ని ఏమంటామంటే మనం ఇలా బిల్టప్ ఎడ్జ్ కింద ఫామ్ అవడం మనం ఏమంటున్నామంటే చిప్ వెల్డింగ్ అంటున్నాం. ఇది ఫార్మేషన్ ఆఫ్ built-up edge is also referred as chip welding. And this is largely achieved by
రివర్సింగ్ ద కండిషన్స్ ఆఫ్ ద కాజ్ చిప్ వెల్డింగ్ ఈజ్ ఫస్ట్ ప్లేస్. అట్లా దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ప్రివెన్షన్ ఆఫ్ బిల్టప్ ఎడ్జ్ చిప్ ఫార్మేషన్ అనేది ఫ్రిక్షన్ రెడ్యూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేసుకోవాలి, అలాగే రెడ్యూసింగ్ ద ప్రెజర్ రెడ్యూస్ చేసుకోవాలి వర్క్ పీస్ దానికి మధ్యన, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ద మెటల్ అండ్ మెటల్ కాంటాక్ట్, రెడ్యూస్ ద టెంపరేచర్. ఇవన్నీ ఏంటంటే మనకి రేక్ యాంగిల్ని కంట్రోల్ చేయడం వల్ల కానీ, లేదంటే లూబ్రికెంట్స్ని కటింగ్ ఫ్లూయిడ్స్ని వాడటం వల్ల కానీ ఈ పారామీటర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఉంటాం. ఇప్పుడు రెడ్యూస్ ఫ్రిక్షన్ అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఇంక్రీజింగ్ ద రేక్ యాంగిల్ పెంచాలి, అలాగే కటింగ్ ఫ్లూయిడ్స్ అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లో రెడ్యూసింగ్ ద ప్రెజర్ అంటే మనకి ఇంక్రీజింగ్ ద రేక్ యాంగిల్, అలాగే డిఫరెంట్ ఈ పారామీటర్స్ ఇచ్చాము మనం దీంట్లో చూడండి ఒకసారి. అలాగే ప్రివెంటింగ్ ద మెటల్ టు మెటల్ కాంటాక్ట్, లూబ్రికెంట్స్ కంటైనింగ్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఎడిటివ్స్, అంటే ఇక్కడ మనకు సల్ఫర్ కానీ క్లోరిన్ బేస్డ్ కాంపౌండ్స్ అని మనం లూబ్రికెంట్స్ కింద వాడితే మెటల్ టు మెటల్ కాంటాక్ట్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి సొల్యూషన్స్ని లూబ్రికెంట్స్ అట్లా వాడటం వల్ల కూడా మనం టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ టూల్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి మనకి. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, మల్టీ పాయింట్ కటింగ్ టూల్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. 1 కటింగ్ టిప్ ఈజ్ అవైలబుల్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో ఒక కటింగ్ టిప్పే ఉంటుంది. ఉదాహరణకి మనకి లేత్ మిషన్లో వాడే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో వాడతాం. అలాగే షాపర్ కానీ, ప్లానర్ కానీ, స్లాటింగ్ మిషన్ కానీ ఇవన్నీ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ వాడతాం. చిజల్ కానీ మనం హ్యాండ్ టూల్స్లో వాడాం కదా, చిజల్స్ ఇవి, స్క్రాపర్ ఇలాంటివన్నీ మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూలే. నైఫ్ ఎడ్జ్ అంటాం ఇవి. నెక్స్ట్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ వచ్చేసరికి మోర్ దాన్ 1 టిప్ ఆఫ్ ద అవైలబుల్. కటింగ్ టిప్ అనేది మోర్ దాన్ 1 ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి అనమాట. వీటిని మిల్లింగ్ కటర్స్ కానీ, గ్రైండింగ్ వీలు, డ్రిల్ బిట్స్ ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే మనకి హ్యాండ్ టూల్స్ వచ్చేసరికి మనకి ఫైల్స్, హ్యాక్సా బ్లేడ్ ఇలాంటివన్నీ మనకి మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ వస్తాయి అనమాట. అసలు వాట్ ఈజ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటే ఏంటంటే మనకి ఏ టూల్ దట్ హ్యాస్ ఎ సింగిల్ పాయింట్ కటింగ్ పర్పస్ ఈజ్ కాల్డ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ లేత్ మిషన్, షాపర్ ఇలాంటి వీటిలో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటున్నాం. ఇది మనకి 3D డయాగ్రామ్. ఒక షాంక్, బేస్ కానీ, కటింగ్ ఎడ్జ్, ఫ్లాంక్, అలాగే హీల్ ఇవన్నీ యాంగిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఎడ్జ్లో వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ అండి. నోస్ రేడియస్ అంటే మనకి ఇవి సర్ఫేస్ ఫినిష్ మీద ఆధారపడి ఉంటుంది. హై నోస్ రేడియస్ ఉండడం వల్ల మనకి సర్ఫేస్ ఫినిష్ బాగా వస్తుంది. ఇది ఎగ్జామ్స్లో అడుగుతారు అనమాట. ఆ పారామీటర్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ టూల్ సిగ్నేచర్. మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీలో కానీ లేకపోతే ఈ సెట్లో కానీ ఇట్లా అడుగుతూ ఉంటాడు. టూల్ సిగ్నేచర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. మనకి 7 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఈ 7 కూడా మనకి ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే మనకి బ్యాక్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్, ఎండ్ రిలీఫ్ యాంగిల్, సైడ్ రిలీఫ్ యాంగిల్, ఇంకోటి ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, ఇంకోటి నోస్ రేడియస్. మనకి ఆర్డర్స్లో అంటే ఇవి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నుంచి రండి బిఎస్ఈ, కింద నుంచి రండి ఎన్ఎస్ఈ. ఇక్కడ ఆల్టర్నేట్ లెటర్స్ అనేది ఎస్ఎస్ఎల్ రావడం జరుగుతుంది అనమాట మనకన్నీ. మీరు ఏంటంటే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలా మనం గుర్తుంచుకోవచ్చు. బిఎస్సి అంటే పైనుంచి రావాలి, ఎన్ఎస్సి అంటే కింద నుంచి రావాలి, మధ్యలో ఒక ఎస్ వస్తుంది అనమాట. అన్ని ఆల్టర్నేటివ్లో ఎస్ వస్తుంది చూడండి. బ్యాక్ రేక్ యాంగిల్, సైడ్ రేక్, బి అంటే బ్యాక్ రేక్ యాంగిల్, ఎస్ అంటే సైడ్ రేక్ యాంగిల్, ఈ అంటే ఎండ్ రిలీఫ్ యాంగిల్, ఎస్ అంటే సైడ్ రిలీఫ్ యాంగిల్, ఈ అంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, లాస్ట్ నోస్ రేడియస్. పై 6 కూడా మనకి 6 కూడా మనకి డిగ్రీస్లో రిప్రజెంట్ చేస్తాం. ఒక్క లాస్ట్ది మాత్రమే ఎంఎంలో రిప్రజెంట్ చేస్తుంటాం. నోస్ రేడియస్ మనం ఎంఎంలో రిప్రజెంట్ చేస్తాం, మిల్లీమీటర్స్ అనమాట. మిగతా అన్ని డిగ్రీసే. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ టూల్ నామెన్క్లేచర్ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు అనమాట. ఇలాగ ఒక పాయింట్లో మనకి 0, 7 డాష్లు పెట్టేసి ఇచ్చేస్తారు. మొత్తం 7 ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్ మనకు గుర్తుంచుకోవాలంట. సపోజ్ మనకి ఈ 15 అనేది ఏంటి, దేన్ని ఇండికేట్ చేస్తాను అడగరు. ఆ ఎలిమెంట్ నెంబర్ గుర్తుంచుకొని దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. లేకపోతే 0.8 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఆ 7కి సంబంధించిన ఎలిమెంట్ మనం గుర్తుంచుకోవాలి. నోస్ రేడియస్ అని. ఇక్కడ మనకి 0 అనేది బ్యాక్ రేక్ యాంగిల్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే 7 అనేది సైడ్ రేక్ యాంగిల్. అలాగే మనం వరుసగా గుర్తుంచుకొని చేయాలి ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్
ఇవి టూల్ నామాంక్లేచర్ అనేది వరుసగా ఆర్డర్ గుర్తుంచుకొని చేసుకోవాలన్నమాట. మనం చెప్పాం కదా, బీఎస్సీ పైనుంచి కింద నుంచి ఎన్ఎస్సి మధ్యలో ఎస్ వస్తుంది. అలా గుర్తుంచుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ 3 మోడ్స్ ఆఫ్ టూల్ ఫెయిల్యూర్స్. మనకి టూల్ ఫెయిల్యూర్స్ అనేది 3 రకాలుగా ఉంటుందండి. ఫ్రాక్చర్ ఫెయిల్యూర్, అలాగే టెంపరేచర్ ఫెయిల్యూర్, గ్రాడ్యువల్ ఫెయిల్యూర్. ఇక్కడ ఫ్రాక్చర్ ఫెయిల్యూర్ అంటే కటింగ్ ఫోర్స్ బికమ్స్ ఎక్సెసివ్. మనం ఇచ్చిన కటింగ్ ఫోర్స్ ఎక్కువైపోయింది అనుకోండి, అది ఓవర్కమ్ చేయలేకపోతే అలా ఫ్రాక్చర్ అయిపోయి పోవచ్చు. బ్రిటిల్ ఫ్రాక్చర్స్ ఉంటుందండి. టెంపరేచర్ ఫెయిల్యూర్స్, మనకి ఎక్సెస్ టెంపరేచర్, బాగా హై టెంపరేచర్ వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క టూల్ యొక్క హార్డ్నెస్ని లాస్ అయిపోయి అది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గ్రాడ్యువల్ వియర్. గ్రాడ్యువల్ వియర్ అంటే మనం వాడికొలదు కొంతకాలానికి అవి అరిగిపోవడం వల్ల కొన్ని క్రాటర్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. గ్రాడ్యువల్ వియర్ ఆన్ ద కటింగ్ టూల్. ఈ వియర్ అనేది క్రాటర్ వియర్, ఫ్లాంక్ వియర్ అని 2 రకాలుగా ఉంటుంది. ఇవి మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడు. క్రాటర్ వియర్ అనేది దేనికి సంబంధించింది అంటే కటింగ్ టూల్కి సంబంధించింది అనమాట. అది అడుగుతాడు ఎగ్జామ్స్లో. చూడండి, ఫ్రాక్చర్ అండ్ టెంపరేచర్ ఫెయిల్యూర్స్ ఆర్ ఫెయిల్యూర్స్. ఫస్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించింది. ఫస్ట్ 2 మనకు తెలిసినాయి. గ్రాడ్యువల్ వియర్స్ అంటే మనకి 2 టైప్స్లో ఉంటుంది అనమాట. గ్రాడ్యువల్ వియర్ అనేది క్రాటర్ వియర్, ఫ్లాంక్ వియర్. క్రాటర్ వియర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనకి టాప్ రేక్ ఫేస్ దగ్గర టాప్ సైడ్లో వస్తుంది. ఫ్లాంక్ వియర్ అనేది ఫ్లాంక్ అనమాట. అంటే ఇది ఫ్లాంక్ సైడ్ అనమాట, అంటే సైడ్ ఆఫ్ ద టూల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు చూడండి, ఇక్కడ క్రాటర్ వియర్ అనేది టాప్ ఫేస్లో వచ్చింది. అంటే ఇది వర్క్ పీస్ని టచ్ అయ్యే చోట వచ్చే వీర్ మాత్రం అది ఫ్లాంక్ వీర్ అంటాం. ఇక్కడ చూస్తారు కదా, ఫ్లాంక్ వీర్ అనేది డైరెక్ట్గా టూలు వర్క్ పీస్ స్టార్ట్ అయ్యే దగ్గర వచ్చేది ఫ్లాంక్ వీర్. అలా కాకుండా స్లైడ్ అయ్యే చోట వచ్చేది మనకి క్రాటర్ వీర్, అది టాప్ సైడ్ వస్తుంది. ఇవి క్రాటర్ వీర్ అనేది ఎగ్జామ్స్లో అడుగుతుంది. మనకి క్రాటర్ వీర్ అనేది కటింగ్ టూల్స్ యొక్క డిఫెక్ట్ అని ఉంటుంది అది. నెక్స్ట్ దీంట్లో చూసినట్టయితే టేలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్. ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. టేలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్ మనకి VT/N = కాన్స్టెంట్. టూల్ లైఫ్ అనేది ఇది ఎంత లైఫ్ డిపెండ్ అవుతుంది. మెయిన్ పారామీటర్ ఏంటంటే మనకి కటింగ్ స్పీడ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. కటింగ్ స్పీడ్ అనేది టూల్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. మనకి మిగతా డెప్త్ ఆఫ్ కట్ ఇవన్నీ సెకండరీ పారామీటర్స్. ఫస్ట్ వచ్చేసరికి కటింగ్ స్పీడ్ అనేది మనకి టూల్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అందుకే మనకి టేలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్ అనమాట ఇది. టేలర్స్ అనే సైంటిస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి అతను పేరు పెట్టారు. VT/N = కాన్స్టెంట్ అనమాట ఇది. ఇవి మనకి పారామీటర్స్. ఇక్కడ N అనేది స్లోప్ ఆఫ్ ద ఫ్లోట్. ఇవి N అనేది టూల్ లైఫ్ కటింగ్ టూల్ మెటీరియల్స్ బట్టి వాల్యూ మారుతుంది. నెక్స్ట్ టూల్ మెటీరియల్స్ తీసుకున్నట్టయితే మనకి టఫ్నెస్, హార్డ్నెస్, వీర్ రెసిస్టెన్స్, ఈ పారామీటర్స్ కంపల్సరీగా మనం టూల్ని మెటీరియల్ కింద సెలెక్ట్ చేస్తున్నామంటే ఈ ప్రాపర్టీస్ దానికి ఉండాలన్నమాట. టఫ్నెస్ అంటే ఫ్రాక్చర్ రాకుండా అవాయిడ్ చేయగలుగుతుంది. కటింగ్ టూల్కి టఫ్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్రాక్చర్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హార్డ్నెస్, ఎబిలిటీ టు రిటైన్ హార్డ్నెస్ అట్ హై టెంపరేచర్. హార్డ్నెస్ అంటే రెసిస్టెన్స్ టు పెనట్రేషన్ లేదా రెసిస్టెన్స్ టు స్క్రాచింగ్. అంటే హార్డ్నెస్ అంటే దాని యొక్క హార్డ్నెస్ ఎంత టెంపరేచర్ వచ్చినా కానీ రిటైన్ అయ్యగలగాలి, ఫెయిల్యూర్ అవ్వకుండా ఆ టెంపరేచర్కి అది సస్టైన్ అవ్వగలిగి వర్క్ చేయగలగాలి. దాన్ని హార్డ్నెస్ అంటారన్నమాట. వీర్ రెసిస్టెన్స్ అంటే ఇది వీరింగ్ అవ్వకుండా మనకి ఆ టెంపరేచర్ దగ్గర కానీ హార్డ్నెస్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ రెసిస్ట్ ద అబ్రెషన్. మనకి కాంటాక్ట్ రెసిస్ట్ వచ్చినప్పుడు మనకి వీరింగ్ అవ్వకుండా రెసిస్ట్ అవ్వగలగాలి. వీర్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. క్రోమియం యాడ్ చేయడం వల్ల ఎక్కువగా నికెల్ కానీ క్రోమియం కానీ యాడ్ చేయడం వల్ల వీర్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి N వాల్యూస్. ఇవి కూడా ఇంపార్టెంటే. మనకి ఏంటంటే ఆర్ఆర్బీలో అట్లా ఎక్కువగా అడుగుతుంటాడు. హై స్పీడ్ స్టీల్కి N వాల్యూ 0.125 ఉంటుంది. N వాల్యూ ఒకటి గుర్తుంచుకోవాలి మనకి. హై స్పీడ్ స్టీల్ది సిమెంటెడ్ కార్బైడ్ది అయితే 0.25, సెరమిక్స్ది అయితే 0.6. ఒక N వాల్యూస్ ఒకటి గుర్తుంచుకోండి సరిపోద్ది. నెక్స్ట్ హై స్పీడ్ స్టీల్. కటింగ్ టూల్స్కి మోస్ట్ కామన్గా వాడేది మనకి హై స్పీడ్ స్టీల్. హై కార్బన్ స్టీల్స్ ఇంప్రూవ్ అంటే మనకి హ్యాండ్ టూల్స్కి ప్రిఫర్ చేస్తాం. హ్యాండ్ టూల్స్ అంటే మనకి ఫిట్టింగ్లో కానీ షీట్ మెటల్లో కానీ లేకపోతే ఫోర్జింగ్ వీటిలో అన్నిటిలో హై కార్బన్ స్టీల్ వాడతాం. హై కార్బన్ స్టీల్లో కార్బన్ పర్సంటేజ్ 0.8 నుంచి 1.5 వరకు ఉంటుంది. హై స్పీడ్ స్టీల్ అంటే మనకి మెషిన్ టూల్స్కి ఎక్కువ వాడతాం అనమాట. అంటే లేత్ టూల్స్, సింగిల్ పాయింట్ గ్రైండింగ్ టూల్స్ కానీ, డ్రిల్ బిట్స్ కానీ, రేమర్స్ కానీ
ఇలాంటివన్నీ హై స్పీడ్ స్టీల్తో చేస్తారన్నమాట. హై స్పీడ్ స్టీల్లో మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టంగ్స్టన్ టైపు, ఇంకోటి మోల్బుల్డియం టైప్. టంగ్స్టన్ టైప్ అంటే టీ గ్రేడ్స్ అంటాం, మోల్బుల్డియం టైప్ అంటే ఎం గ్రేడ్స్. ఇందులో మనకి పర్సంటేజ్ ఇంపార్టెంట్ అండి. హై స్పీడ్ స్టీల్ ఇంకో పేరు ఉంది, 18-4-1 అంటాం. 18-4-1 అంటే మనకి 18 అనేది టంగ్స్టన్ డబ్ల్యూ, అలాగే 4 అనేది క్రోమియం, అలాగే 1% అనేది వెనీడియం. ఇది ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతున్నాడు. హై స్పీడ్ స్టీల్లో టంగ్స్టన్ 18% కలపడం వల్ల దాని యొక్క పాత్ర ఏంటి, దాని యొక్క ఏం చేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి టంగ్స్టన్ ఉండడం వల్ల మనకి రెడ్ హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, కటింగ్ టూల్స్కి రెడ్ హార్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రెడ్ హార్డ్నెస్ దేనివల్ల వస్తుందంటే మనకి టంగ్స్టన్ యాడ్ చేయడం వల్ల వస్తుంది. అలాగే వీర్ రెసిస్టెన్స్ దేనివల్ల వస్తుందంటే క్రోమియం యాడ్ చేయడం వల్ల మనకి వీర్ రెసిస్టెన్స్, డెప్త్ ఆఫ్ హార్డ్నెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకోటి 1% వెనేడియం యాడ్ చేస్తాం కదా, దానివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ టఫ్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి వెనేడియం కలుపుతాం, వీర్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి క్రోమియం కలుపుతాం, రెడ్ హార్డ్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి మనం టంగ్స్టన్ కలుపుతాం అనమాట. ఇవి అలాగే నెక్స్ట్ హై స్పీడ్ స్టీల్లో కార్బన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 0.9. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకు 0.8 ఇవ్వడం జరుగుతుంది, 0.8 కానీ 0.9 కానీ. సేఫ్ సైడ్ అయితే మనకు 0.8 తీసుకోవడం బెస్ట్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే 0.7 కూడా ఉంటుంది. ఎంత ఉన్నా 0.8 నుంచి అటు ఇటు ఒక్క పర్సన్ 0.8 వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ అంటే మనకి టంగ్స్టన్ కార్బైడ్ అనమాట. ఇవి పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారా చేస్తారు. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడగవచ్చు. పౌడర్ మెటలర్జీ ద్వారా ఏ టైప్ ఆఫ్ టూల్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే మనం సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి హార్డ్ టూల్స్. మనం టెంపరేచర్ ఇందాక వచ్చేసరికి మనకి హై స్పీడ్ స్టీల్ అయితే 800 వచ్చినా మనకి రిటర్న్ అవ్వగలుగుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి 900 ఇంకా ఎక్కువ టెంపరేచర్ ప్రొడ్యూస్ అయినా కానీ ఇది వర్క్ సస్టైన్ అవ్వగలుగుతుంది అప్ టు 1000 degrees సెల్సియస్ వరకు. ఇది ఏంటంటే పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారా చేస్తారు. టంగ్స్టన్ కార్బైడ్ దీని యొక్క బేసిక్ మెటీరియల్ విత్ కోబాల్ట్ యాజ్ ఏ బైండర్ మెటీరియల్ మన కోబాల్ట్ కింద ఇచ్చేసి చేస్తారు. ఇందులో మనకి నాన్ స్టీల్ కటింగ్స్ అయితే ఓన్లీ టంగ్స్టన్ కార్బైడ్ వాడతారు, కోబాల్ట్. స్టీల్ కటింగ్ గ్రేడ్స్కి అయితే టైటానియం కార్బైడ్ ఇవి టంగ్స్టన్, కోబాల్ట్ ఇవి యాడ్ చేస్తారు. నెక్స్ట్ సెరమైట్స్ అంటే మనకి టైటానియం కార్బైడ్ కానీ టైటానియం నైట్రైడ్, టైటానియం కార్బోనైట్రైడ్ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేసి మనం చేస్తాం. ఇది ఏంటంటే హై స్పీడ్స్ అండ్ లోవర్ ఫీడ్స్ స్టీల్ కటింగ్స్, స్టెయిన్లెస్ స్టీల్ కటింగ్స్, క్యాస్ట్ ఐరన్స్ కటింగ్స్కి వాటికి కూడా ఇచ్చేస్తారు. దీన్ని కోటెడ్ కార్బైడ్స్ అంటాం. ఇది కూడా ఎక్కువగా అంటే దీని కోటింగ్ టైటానియం నైట్రైడ్ కానీ లేదా టైటానియం కార్బైడ్ కానీ Al2O3 కానీ ఆ మెటల్ మీద కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీర్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. వీటికి ఈ మెటీరియల్కి కోటింగ్ మెటీరియల్కి వీర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే కటింగ్ యాక్షన్ ఉండడం వల్ల మనకి కటింగ్ టూల్స్ కింద వాడుతున్నాం అనమాట. దీన్ని ఎంత థిక్నెస్ ఉంటుందంటే దీన్ని కోటింగ్ థిక్నెస్ 2.5 నుంచి 13 మైక్రోమీటర్స్. అంటే ఇక్కడ 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 mm. అంటే ఇక్కడ 2.5 ఇప్పుడు ఇది మైక్రోమీటర్ అంటే మిల్లీమీటర్లో మార్చాలంటే మనకి ఇంటూ 10⁻⁻6 వేసుకోవాలన్నమాట. అంటే మనకు 2.5 మైక్రోమీటర్స్ అంటే చాలా తక్కువ వాల్యూ. కోటింగ్ థిక్నెస్ అంత తక్కువ ఉంటుంది. దాన్ని కోట్ చేసుకుని మనం కటింగ్ టూల్స్ కింద వాడతాం. ఇది అప్లికేషన్స్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్స్కి, స్టీల్స్కి వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సెరమిక్స్ వచ్చేసరికి మనకి ఫైన్ గ్రైండ్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ని కార్బైడ్, ఇది ఫైన్ గ్రైండ్ అల్యూమినియం ఆక్సైడ్ని వాడతారు. ఇవి సెంటరింగ్ అంటే మనకి పౌడర్ మెటలర్జీ. ఇది కూడా హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇన్సర్ట్ నో బైండింగ్ మెటీరియల్ ఏమి లేకుండా దీన్ని టూల్స్ కింద ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఇది అప్లికేషన్స్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ కానీ స్టీల్స్ కానీ ఇచ్చేస్తారు. ఇది వచ్చేసరికి Al2O3 ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అబ్రెసివ్ గ్రైండింగ్స్. మనకి అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఎక్కువగా మోస్ట్గా మనం గ్రైండింగ్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతాం. గ్రైండింగ్ వీల్స్ మేడింగ్లో ఎక్కువగా అల్యూమినియం ఆక్సైడ్ కానీ లేకపోతే సిలికాన్ కార్బైడ్ కానీ వాడతారు. మనకి గ్రైండింగ్లో వచ్చినప్పుడు వస్తుంది. నెక్స్ట్ క్యూబిక్ బోరాన్ నైట్రైడ్ అంటే మనకి CBN అంటాం. ఇది కూడా కటింగ్ టూల్స్కి ఎక్కువ వాడతారు కానీ కాస్ట్లీ మెటీరియల్. ఇది వచ్చేసరికి SPD అన్నాడు కదా, సింథసైజ్డ్ పాలీక్రిస్టలైన్ డైమండ్ టూల్స్ అనమాట ఇవి. ఇంకోటి ఇది డైమండ్ టూల్స్ అంటే అవి కాస్ట్లీ మెటీరియల్, అవి కూడా కటింగ్ టూల్స్ కొడతారు. డైమండ్స్ అనేది మనకి డైమండ్స్
ఎక్కువగా హై హార్డ్ అంటే హార్డ్నెస్తో సంబంధం లేకుండా ఏ టైప్ ఆఫ్ హార్డ్నెస్ ఉన్న టూల్స్ని వర్క్ పీస్ని కూడా కట్ చేయగలుగుతుంది. అవి కాస్ట్లీ కాబట్టి అవి లిమిటెడ్ అప్లికేషన్స్లో వాడతారు. క్యూబిక్ బోరాన్ నైట్రైడ్ అనేది సిబిఎన్ అనేది కూడా సేమ్ సిమిలర్గా దాని హార్డ్నెస్లోకి వస్తుంది, కానీ ఇది కాస్ట్లీ ఎక్విప్మెంట్, హార్డెస్ట్ మెటీరియల్ నౌన్ ఇది. నెక్స్ట్ డైమండ్ తర్వాత ఇదే హార్డ్గా ఉంటుంది అనమాట. సిబిఎన్ అనేది డైమండ్ టూల్ ఎంత హార్డ్గా ఉంటుందో ఈ సిబిఎన్ అనేది కూడా అంత హార్డ్గా ఉంటుంది అనమాట. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి స్టీల్స్ కానీ నికెల్ బేస్డ్ ఎల్ఐస్ని చేయడానికి వాడతారు అనమాట. ఇవి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్స్ ఇవి. మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది టర్నింగ్, బోరింగ్, షేపింగ్, ప్లేనింగ్ వాడతారు. అలాగే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ వచ్చేసరికి మనకి డ్రిల్లింగ్, రీమింగ్, ట్యాపింగ్, మిల్లింగ్ అండ్ బ్రోచింగ్, సాయింగ్ ఇవన్నీ మనకి మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ కింద వస్తాయి. నెక్స్ట్ కటింగ్ ఫ్లూయిడ్స్. కటింగ్ ఫ్లూయిడ్స్ వచ్చేసరికి మనకి ఎందుకు వాటర్ కటింగ్ ఫ్లూయిడ్స్ అంటే మనకి చిప్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి హై హీట్ జనరేట్ అవుద్ది. ఆ హీట్ వల్ల మనకి టూల్ డ్యామేజ్ అవుతుందన్నమాట. హీట్ని రెడ్యూస్ చేయడానికి అలాగే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి కటింగ్ ఫ్లూయిడ్స్ వాడతారు. ఇక్కడ మనకి రెండు రకాల కటింగ్ ఫ్లూయిడ్స్, ఒకటి కూలెంట్స్, రెండు లూబ్రికెంట్స్. కూలెంట్స్ ఫంక్షన్ ఏంటి, మనకి ఎక్కడైతే కటింగ్ అవుతుందో ఆ జోన్ దగ్గర మనకి హీట్ని తగ్గించడానికి కూలెంట్ని వాడతారు. లూబ్రికెంట్ అంటే ఏంటంటే మనకి ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి. రెండు ఒకటి కాదు, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. లూబ్రికెంట్స్ అంటే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి, కూలెంట్ అంటే హీట్ని రెడ్యూస్ చేయడానికి. లూబ్రికెంట్ అంటే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తుంది ప్లస్ అలాగే హీట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. రెండింటికి వాడతారు లూబ్రికెంట్ అనేది. కూలెంట్ మాత్రం ఓన్లీ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి వాడరు, ఓన్లీ కూలెంట్ టెంపరేచర్ని రెడ్యూస్ చేయడానికి వాడతారు కూలెంట్ని. ఇవి కూలెంట్స్ ఎక్కువగా మనకి వాటర్ బేస్డ్ కూలెంట్స్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవి చూసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది ఒకసారి. నెక్స్ట్ లూబ్రికెంట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆయిల్ బేస్డ్ ఫ్లూయిడ్స్ని వాడతారు. ఇందులో వచ్చేసరికి మోస్ట్ ఎఫెక్టివ్ లో కటింగ్ స్పీడ్స్కి, ఆల్సో రెడ్యూస్ ద టెంపరేచర్, ఇది టెంపరేచర్ రెడ్యూస్ చేయడానికి కూడా వాడతారు అన్నమాట లూబ్రికెంట్స్ని. డ్రై మెషనింగ్ అంటే కటింగ్ ఫ్లూయిడ్స్ని ఎటువంటి కటింగ్ ఫ్లూయిడ్స్ లేకుండా వాడేదాన్ని మనం డ్రై మెషనింగ్ అంటాం. ఇవి వచ్చేసరికి మనకి కటింగ్ ఫ్లూయిడ్ కంటామినేషన్ డిస్పోజల్ బై ఫిల్టరేషన్, అలాగే కటింగ్ ఫ్లూయిడ్స్ వల్ల మనకి ఇవి డ్రై కటింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎటువంటి కటింగ్ ఫ్లూయిడ్స్ వాడకపోతే ఎక్కువ ఓవర్ హీటింగ్ అయిపోద్ది టూలు, అలాగే టూల్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నవి. ఇది ఎక్కువగా మనకి క్యాస్ట్ ఐరన్ చేసినప్పుడు మాత్రం డ్రై మెషనింగ్ చేస్తారు. మిగతా అన్నింటిలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద ఆల్ మెషిన్స్లో మనకి ఏదో కటింగ్ ఫ్లూయిడ్స్ వాడతారు, కానీ ఒక్క క్యాస్ట్ ఐరన్ చేసినప్పుడు మాత్రం డ్రై మెషనింగ్ చేస్తారు అన్నమాట. ఆబ్లిక్ కటింగ్కి మనకి ఆల్రెడీ చెప్పాం, డైరెక్షన్ మనకి కటింగ్ ఎడ్జ్ డైరెక్షన్ 90 degreesలో కాకుండా మనకి ఉంటే దాన్ని అదర్ దాన్ 90 degrees ఉంటే ఆబ్లిక్ అని, 90 degrees ఉంటే మనకి కటింగ్ యొక్క సర్ఫేస్ టూల్ యొక్క మూమెంట్, కటింగ్ టూ వల్ల వర్క్ పీస్ మూమెంట్ 90 degreesలో ఉంటే మనకు ఆర్థోగోనల్ కటింగ్ అని చెప్పి. అంటే మనకి ఇది ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాను నేను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి డిఫరెన్సెస్ అనమాట ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆర్థోగోనల్, ఆబ్లిక్. ఫస్ట్ కాలం అంతా ఆర్థోగోనల్, నెక్స్ట్ ఆబ్లిక్. అంటే ఎగ్జాంపుల్స్ కోసం ఇది ఇవ్వడం జరిగింది మీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెషనింగ్ జరుగుతున్నప్పుడు చిప్స్ అనేది మనకి చిప్ ఫార్మేషన్ అయినప్పుడు మనకి ఏంటంటే మనకి చిప్స్ ద్వారానే మ్యాక్సిమం హీట్ వెళ్ళిపోద్ది. అంటే అప్ టు 70%, 70 to 80% చిప్లోనే ఉంటుంది హీట్ అంతా. నెక్స్ట్ రిమైనింగ్ 15% టూల్లో ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏమన్నా అంటే వర్క్ పీస్లో ఉండొచ్చు అనమాట. మ్యాక్సిమం హీట్ అంతా చిప్లోనే డిస్పోజల్ అవుతుంది అనమాట. ఇవి. థ్యాంక్ యూ.